హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. సాయంత్రం 4 అయితే చాలు పానీపూరి, సేవ్ పూరి, బఠానీ చాట్, దహీ పూరి, కచోరీ ఇలా ఎన్నో స్నాక్ రెసిపీస్ గుర్తొచ్చేస్తాయి కదా. పానీపూరి బయట తినడం అన్హెల్దీ అని తెలిసినా కూడా ఇంట్లో చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అని, అలాగే కొంతమందికి చేసే టైం కూడా ఉండకపోవచ్చు. ఇలా ఎన్నోసార్లు బయట తినేస్తూ ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్లో చేసుకొని సేవ్ పూరి తినాలనిపించినప్పుడు నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బయట బండి మీద దొరికినట్టే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, క్లియర్గా సేవ్ పూరి ఎలా చేయాలో చూపిస్తాను రండి. సేవ్ పూరి ఈజీగా చేసుకోవడానికి నేను ఇక్కడ బయట మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ పూరీలు తీసుకున్నాను. ఈ పూరీలు మీరు ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా 10 మినిట్స్లోనే పానీపూరి చేసేసుకోవచ్చు. బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలన్నీ వేసుకొని వెంటనే కలపకుండా 1 మినిట్ అలా వదిలేస్తే పూరీలు పొంగుతూ అలా పైకి వస్తాయి. అప్పుడు గంటితో కలుపుతూ 3 మినిట్స్ పాటు క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పూరీలు చూసారా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. ఈ పూరీలు కొంతమంది ఇలాగే ఒట్టిగా తినేస్తారు, టేస్ట్ బాగుంటాయి. చూస్తున్నారు కదా పూరీలు అయితే ఎంత క్రిస్పీగా ఫ్రై చేసుకున్నామో. నెక్స్ట్ వీడియోస్లో ఇలా ఇన్స్టెంట్ పూరీలు కాకుండా రవ్వతోనే హోమ్ మేడ్ పూరీలు ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సేవ్ పూరికి కావాల్సినన్ని పూరీలు తీసుకొని హోల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. సేవ్ పూరీలోకి ఆలు మసాలా స్టఫింగ్ కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ సింపుల్గా ఉప్పు మసాలా వేసి ఉడికించుకున్న బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకొని కొంచెంగా చాట్ మసాలా, కారము అలాగే గరం మసాలా వేసి ఈ సింపుల్ స్టఫింగ్ని పెట్టుకుంటున్నాను. ఆలు మసాలా తర్వాత బఠానీ చాట్ వేసుకోండి. బఠానీ చాట్ క్లియర్గా ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఎవరేం చూడకపోతే చూసి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అన్ని పూరీల పైన నుండి గ్రీన్ చట్నీ వేస్తున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇలాంటి స్నాక్ రెసిపీస్కి తప్పకుండా గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ అయితే ఉండాల్సిందే. స్వీట్ చట్నీ అన్ని పూరీల మీదుగా కొంచెంగా వేసుకోండి. సింపుల్గా గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ ఎలా చేయాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఇదే వీడియోలో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. లాస్ట్లో కొంచెంగా మళ్ళీ గ్రీన్ చట్నీ వేసుకొని సేవ్ పూరి అంటేనే సేవ్ కదా, మీకు నచ్చినంత సేవ్ పూరి నిండుగా ఫిల్ చేసేసుకోండి. ఫైనల్ టచ్గా బయట బండి మీద తిన్నట్టే ఉండాలంటే మళ్ళీ పైన నుండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఒక చిటికెడు చాట్ మసాలా అండ్ కారంని స్ప్రింకిల్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఇన్స్టెంట్ సేవ్ పూరి రెడీ. ఈ సేవ్ పూరిని ఇలాగే తినేయచ్చు, కానీ కొంతమంది ఈ సేవ్ పూరిలో పానీ యాడ్ చేసుకొని తింటారు, అలా కూడా బాగుంటుంది. ఇలా సేవ్ పూరి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అందరు ఇష్టంగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.